గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే. ఇది మాత్రం వీడియో మనకు ఫ్రైడే రోజు జరిగింది మార్కెట్లో. ఇది మార్కెట్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది ఈ 23,031లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 23,096లో మాత్రం మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే హై ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇక్కడ 23,133 దాకా వెళ్ళింది. లో మాత్రం చూసినట్లయితే ఇది మనకు 22,774. చాలా బాగా భారీగా పడడం జరిగింది మార్కెట్ అనేది. ఓకే, ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మన మార్కెట్ ఈ 23,000లో ఓపెన్ అయింది కాబట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 23,300 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది మనం ఈ 22,700 సి అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి సిని గమనిద్దాం. ఇది మనకు చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది ఓకే, ఇది మనకు గురువారం క్లోజింగ్. ఇది మనకు ఫ్రైడే రోజు ఓపెనింగ్ అన్నట్టు. చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఇక 15 క్యాండిల్ ఉంది కదా. ఇది మనకు గ్రీన్గా ఉన్నా సరే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మూమెంట్ అని తీసుకున్న తర్వాత ఇది మనకు బ్రేక్ అయిందంటే మనం గుర్తుంచుకోవాల్సింది దీని సపోర్టు ఇక్కడ ఉందని. ఓకే, కాకపోతే ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకోలేదు. సపోర్ట్ అనేది మనకు ఇక్కడ నుండి తీసుకుంది. ఓకే, కింద మనకు ఎటువంటి ఏ సపోర్ట్ లేదు, కానీ ఈ సపోర్ట్ మాత్రం మనకు ఇక్కడ నుండి తీసుకుంది. ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ను చూసినట్లయితే మనకు సపోర్ట్ ఎక్కడ నుండి తీసుకుందో అర్థమవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆ తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కింది రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 940 ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది డౌన్గా మారింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో దీని సపోర్ట్ అనేది మనకు ఇక్కడ నుండి ఉంది. ఇక్కడ మనకు కాకపోతే ఇక్కడ మనకు విక్ ఉంది. ఈ విక్ నుండి మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విక్ అయితే ఏదవుతుందో ఈ విక్ నుండి ఇది ఇక్కడ దీని బాడీ నుంచి ఈ విక్ అనేది దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది మనకు 2:15కి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఓకేనా. ఇక్కడ పేని కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ పీ చూడండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ అయినా అంటే గురువారం క్లోజింగ్ ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మొదటగా మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది ఒకసారి మనం ఈ 15 మినిట్స్లో పెట్టినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఓన్లీ మొదటి 915 క్యాండిల్ మాత్రం ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుండి ఈ 915 క్యాండిల్ మాత్రం మొదటగా ఏర్పడిన ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇది బ్రేక్ చేయకుండా 915 క్యాండిల్ని బ్రేక్ చేయకుండా ఎప్పుడైతే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుందో ఈ విధంగా మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనం సిఈలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోలేదు ఇది మనకు మేజర్ సపోర్ట్గా మారింది. ఇప్పుడు ఈరోజు మనకు మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందంటే మనకు మెయిన్ చార్ట్లో ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుందో ఇది కూడా ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. కాబట్టి రేపు కూడా ఇది మనకు సపోర్ట్ జోన్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఒక్కసారి చూసినట్లయితే ఇది మనం ఒకసారి సిని గమనిద్దాం. ఈ సిని చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనం ఓకే ఇది చూడండి. ఇక్కడ ఇది ఒక 15 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఇంత పెద్ద విక్ క్యాండిల్ ఏర్పడినా కూడా క్లోజింగ్ చూడండి. ఇది మాత్రం దీని మీద మాత్రం సపోర్ట్ తీసుకోలేదు ఇదంతా. ఓకేనా. దీని కిందన సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అన్నది బ్రేక్ అయిందో ఓకే ఈ 10:30కి తర్వాత
మొత్తం ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి ఇది మనకు మళ్ళీ ఈ 36 రూపాయల నుంచి ఇది 64 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటాము ఇక్కడ నుండి. కాకపోతే ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి ఇది 335 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 249 రూపాయల దాకా వెళ్ళింది. ఇందులో మనం ఖచ్చితంగా ఇది మనం స్కేర్ అప్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకుని జరుగుతుంది. ఒకసారి మెయిన్ చార్ట్ చూసినట్లయితే మనం మెయిన్ చార్ట్ కూడా మధ్య మధ్యలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇది సపోర్ట్ అన్నది బ్రేక్ అయినప్పుడు మనం మెయిన్ చార్ట్ గుర్తించినట్లయితే మనకు మెయిన్ చార్ట్ ఉంది, ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇదే విషయం గురించి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి పీని కూడా గమనిద్దాం. పీలో మనకు మంచి మూమెంటం ఉంది. ఇక్కడ దీంట్లో మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఒకసారి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. ఒకసారి ఇది చూసుకున్నట్లయితే ఇది 60 రూపాయలు అయితే ఇది 54 రూపాయల్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, 50 రూపాయల్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మార్కెట్ కిందకి వచ్చి ఎప్పుడైతే మనకు పీని మనం ముఖ్యంగా పీ సి వెళ్తానుకుంటే సిని పీ పెరిగినప్పుడు పీని మనం గుర్తించాలి. దాని సపోర్ట్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందని. దానివల్ల మనకు ఎప్పుడైతే మనకు ఈ మెయిన్ అనుకున్న పీ కానీ సి కానీ దాని సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే ఇది కిందికి ఈ విధంగా వచ్చినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఓకేనా. ఇది ఎక్కడ నుండి ఇది 40 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడ కింది 132 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత దాని మెయిన్ సి ఎక్కడ సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ 60 రూపాయల నుండి ఇది మళ్ళీ 75 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. దీంట్లో ఇది ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. మిగతా మరొకసారి పీని కూడా 23,300 పీ కూడా యాడ్ చేయడం జరిగింది. చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది ఎక్కడి నుండి ఇది మనకు 106 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 285 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ అంటే మెయిన్ సీలో గ్రీన్ కలరు మనకు ఎప్పుడైతే ఇది మనకు మూమెంటం తీసుకుందని అర్థమవుతుందో అక్కడ బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా దీంట్లో మనం ఈ 22,400 పీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది చిన్న పీ ఇది 12 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది 21 రూపాయల నుంచి ఇది మళ్ళీ 23 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓకే. అదేవిధంగా ఈ 23,300 సి ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఇది క్లోజింగ్ ఇది. ఓకే. ఇది మనం ఈ 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు గురువారం క్లోజింగ్ చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చి ఇక్కడ నుండి ఇది 109 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఎప్పుడైతే మనకు నిఫ్టీలో ఉన్న సపోర్ట్ తీసుకోవడం వల్ల 101 రూపాయల నుంచి ఇది 135 184 రూపాయల దాకా 183 అంతే ఆ రేంజ్లో దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ ఇది 130 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇది మార్కెట్. మనం ఖచ్చితంగా వాటిని గుర్తించి మనం బై చేసుకున్నట్లయితే ఎటువంటి నష్టం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, గుడ్ నైట్.